పీడిఎస్యు స్థాపించి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ 50 వసంతాలలో పీడిఎస్యు పేదల కోసం, శాస్త్రీయ విద్యా సాధన కోసం, సమసమాజ స్థాపన కోసం, నాణ్యమైన, సమానమైన, శాస్త్రీయమైన విద్యా విధానం కోసం అనేక ప్రజా పోరాటాలు నిర్వహించింది, విద్యార్థి పోరాటాలు నిర్వహించింది. విద్యార్థులు న్యాయమైన హక్కుల కోసం, శాస్త్రీయ విద్యా సాధన కోసం కాకుండా రమ్యాజాబీ అత్యాచారానికి వ్యతిరేకంగా, దాదర్ ఎక్స్ప్రెస్ అత్యాచారానికి వ్యతిరేకంగా, అట్లా రిజర్వేషన్లకు అనుకూలంగా, అట్లా సామాజిక సమస్యలు కూడా తన వంతు కర్తవ్యాన్ని పెద్ద ఎత్తున కూడా మన పీడిఎస్యు పనిచేసింది. అదేవిధంగా హాస్టల్ విద్యార్థుల సమస్యల కోసం హోటల్ రేట్లు తగ్గించాలని, ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలని, బస్ పాసులు కావాలని, రియంబర్స్మెంట్ కావాలని, ఇట్లా అనేక ప్రజాస్వామిక సమస్యల పట్ల కూడా స్పందించింది. అదేవిధంగా పీడిఎస్యు ప్రత్యేక తెలంగాణ సాధనల కోసం లేటుగా 60 ఏళ్ళ ఆకాంక్ష తెలంగాణ కోసం లేటుగా ఇన్వాల్వ్ అయిన లేటెస్ట్గా పీడిఎస్యు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ క్రమంలో అనేక వందలాది మంది జైలుకు గురయ్యారు, లాఠీచార్జీలకు గురయ్యారు, కేసులకు గురయ్యారు. అయినా ఇంతటువంటి సంస్థలో ఇంత పెద్ద ఎత్తున 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థలో అనేక మంది ప్రజాస్వామ్యవాదులు, హక్కుల కార్యకర్తలు, అడ్వకేట్స్, ప్రభుత్వ ఎంప్లాయీస్, అదేవిధంగా ప్రజల తరపున, సామాన్యుల తరపున, ఎట్టి మనుషుల తరపున, అట్టడుగు వర్గాల తరపున ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష కలిగిన మనుషుల్ని కూడా తయారు చేసింది. జార్జి రెడ్డి 50 ఏళ్ల ముందే ఈ దేశానికి, ఈ వ్యవస్థకు మతోన్మాదం ఎంత ప్రమాదమో గుర్తించి ఆ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడి ఆయన అమరత్వం చెందారు. కాబట్టి ఆ 50 ఏళ్ళ నాడు ఆయన ఇచ్చిన కర్తవ్యాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అమరవీరుల పీడిఎస్యు సంస్థ లక్ష్యాలైనటువంటి సమసమాజ స్థాపన కోసం, శాస్త్రీయ విద్యా సాధన కోసం పీడిఎస్యు పూర్వ విద్యార్థులుగా పీడిఎస్యు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి సంఘీభావంగా ఉంటామని తెలియజేస్తూ, ఈ క్రమంలో 30వ తారీఖున ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించేటువంటి రాష్ట్ర స్థాయి స్వర్ణోత్సవ మీటింగ్ని పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, పెద్దలందరూ భాగస్వామ్యమై జయప్రదం చేయాలని, అమరవీరులకి ఘనంగా నివాళులర్పించాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ, హైదరాబాద్ ఠాగూర్ ఆడిటోరియంలో 30వ తారీఖు జరిగే మీటింగ్లో అందరం పెద్ద ఎత్తున పాల్గొందాం రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ, ప్రస్తుత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్ర కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.